హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. నిన్న ఆస్ట్రేలియాలో ఒక భయంకరమైన టెర్రర్ అటాక్ జరిగింది. ఈ దాడిలో ముఖ్యంగా జీవిస్ కమ్యూనిటీని టార్గెట్ చేశారు. మొదటగా ఈ దాడిలో 10 మంది మరణించగా క్రమంగా మరణం సంఖ్య ఎక్కువైనాయి. అసలు ఈ దాడి ఎక్కడ జరిగింది, ఎందుకు జీవిస్ కమ్యూనిటీని టార్గెట్ చేశారో తెలుసుకుందాం. డిసెంబర్ 14, 2025 ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఉన్న బాండీ బీచ్ దగ్గర ఈ కాల్పులు జరిగాయి. ఈ బీచ్ చాలా ఫేమస్. ప్రతిరోజు టూరిస్టులు మరియు ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తుంటాయి. నిన్న జీవిస్ కమ్యూనిటీ ఒక ముఖ్యమైన మతపరమైన హనుకా పండుగ జరుపుకుంటున్నారు. అదే సమయంలో హనుకా బై ద సీ అనే ఓపెన్ పబ్లిక్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అక్కడ అంతలో సడన్గా 2 టెర్రరిస్టులు తుపాకులు కాల్పులు ప్రారంభించారు. ఆస్ట్రేలియా టైం ప్రకారం సాయంత్రం 6:30 నుంచి 7 మధ్యలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు నల్లటి వస్త్రాలు ధరించి బీచ్ పక్కన ఉన్న క్యాంప్బెల్ పెరేడ్కి వచ్చి కాల్పులు స్టార్ట్ చేశారు. అక్కడ కేవలం ఒక కాశ్మీర్ ఘటనను గుర్తు చేస్తుంది. నువ్వు హిందువా ముస్లింవా అని బట్టలిప్పి మరీ చెక్ చేసి ఖురాన్ చదువు అని ఫోర్స్ చేసిన పహల్గామ్ అటాక్ గుర్తు చేస్తుంది. అప్పుడే అక్కడికి ఒక హీరో వచ్చాడు. 43 ఏళ్ల వయసు గల 2 పిల్లల తండ్రి అయిన అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి టెర్రరిస్ట్ దగ్గర నుంచి తుపాకీ లాక్కున్నాడు. టెర్రరిస్ట్ వైపు గన్ గురిపెట్టి బెదిరించాడు. తర్వాత సెకండ్ టెర్రరిస్ట్ అయిన అహ్మద్ని షూట్ చేశాడు. టెర్రరిస్ట్ దగ్గర ఐఐడి బాంబులు కూడా దొరికాయని సమాచారం. Hospital after having surgery. He, of course, is the man in that extraordinary vision. We saw him yesterday take on the gunman. You can see him wrestle him and pull the rifle from his arms, and then that extraordinary moment when he's holding the gun and edging towards him. He himself then later came into the line of fire. He was shot twice and has been rushed here to St George Hospital. He has had family by his side last night and today, and we know that he has now had surgery inside hospital. We are waiting for an update, but everyone's really waiting with bated breath to hear how he is going, because those actions from him certainly saved many lives at Bondi. Just such extraordinary bravery. We're also learning more about who he is. We know that he runs a fruit shop in Sutherland. He's a much loved member of the community, and as I said, we've seen many family members and friends that have been coming down to the hospital to rally around him and support him, and everyone's really hoping that he's going to be okay after suffering from those 2 gunshot wounds, Deb. Yeah, just an amazing act of courage. Many bystanders also ఆస్ట్రేలియా stepped ప్రైమ్ in. మినిస్టర్ యాంథోనీ అల్బెనెస్ ఇలా అన్నారు: ఇది ఒక దారుణమైన టెర్రర్ అటాక్, పూర్తిగా ఈవిష్ కమ్యూనిటీపై జరిగిన ద్వేషంతో కూడిన దాడి అని, ఈవిష్ స్కూల్ని, ప్రజల్ని, ఈవిష్ కమ్యూనిటీని కాపాడాలని సెక్యూరిటీ పెంచారు. A devastating terrorist incident at Bondi at the Hanukkah by the Sea celebration. This is a targeted attack on Jewish Australians on the first day of Hanukkah, which should be a day of joy, a celebration of faith. An act of evil anti-Semitism, terrorism that has struck the heart of our nation. An attack on Jewish Australians is an attack on every Australian, and every Australian tonight will be, like me, devastated. మన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఖండించారు. ఆయన ట్వీట్లో ఆస్ట్రేలియా బాండీ బీచ్లో జరిగిన సంఘటన గురించి, యూదులపై జరిగిన టార్గెట్ గురించి బాధాకరమని వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా